అటెల్లో దితో టుడే డే 3 ఇన్ గోవా. డే 3 కదా ఈరోజు. వి కేమ్ హియర్ బెంచెస్ సేమ్ టైమ్, సేమ్ బాగా బీచ్, సేమ్ లాస్ట్ బెంచ్. అవి నిన్న నైట్ అంతమంది నాతో ఫోటోలు దిగుతున్నారు కదా, నువ్వు ఒక చిన్న ఫోటో వీడియో తీయొచ్చు కదా దాని అంతటిని. ఏది మనం ఒకసారి విజయవాడలో కోళ్ళ పందాలకి వెళ్ళినప్పుడు అప్పుడు నువ్వు తీసావే అట్లా. నేను ఎందుకు తీలా? పిల్ల పూల్లో ఉందిగా, పూల్ దగ్గర పిల్ల దగ్గర నుంచునే ఒక చిన్నగా ఇట్లా ఒక చిన్న క్లిప్ తీయొచ్చు కదా. ఎప్పుడు అది నిన్న ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్ దాకా కంటిన్యూ ఫొటోస్ దిగారు నాతోటి. దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. అట్లాంటప్పుడే కొద్దిగా ఏదైనా తీయొచ్చు కదా ఫోటో వీడియో అనుకున్నా. సో ఈరోజైతే రూమ్ షిఫ్ట్ అయిపోయాము. ఈ 2 days వితౌట్ కిచెన్ ఉంది కదా, ఇప్పుడు విత్ కిచెన్ తోటి వచ్చింది ఇంకా. సో ఫ్రమ్ నౌ ఇంకా అలాగా పస్తులు ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను బొట్టు కనపడేలాగా వేసుకున్నాను బట్టలు. అవి చూడు నేను ఎట్లా తీసుకుంటున్నాను వీడియో. యాక్చువల్లీ ఈ టీషర్ట్ నేను ఎప్పుడో కొన్నాను కానీ వేసుకోలేదు, ఎందుకంటే ఇంత షార్ట్ టీషర్ట్ నేను వేసుకోగలనా లేదా అన్నట్టుగా. బట్ గోవాకి వచ్చినప్పుడు తెచ్చుకున్నా కానీ డౌటే, ఇది వేసుకోను కదా ఎందుకు తెచ్చుకున్నా అని. ఇక అట్లనే వేసుకున్నా. లాప్రోస్కోపీ అయింది కదా సర్జరీ. అన్న అటు పట్టుకుని ఇలా చూపించాను. సరిగ్గా చూపిరా. ఫోన్ నీ దగ్గర రాగానే ఎందుకు అంత అగ్లీగా తీస్తావు? నువ్వు నీ దగ్గర కనబడేలా చేయరా. నా ముడ్డిగా అనిపిస్తుందా? నా ముడ్డిగా అనిపిస్తుందా? నా కాళ్ళు కనిపిస్తున్నాయా? దేనికి వచ్చావన్నా నువ్వు గోవాకి? మరి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవచ్చు కదా, నీ దగ్గర ఉన్నాయి కదా పెట్టుకో. మరి నాకు అలవాటే ఇవన్నీ. అమ్మో అలలు ఎంత పెద్దగా వస్తున్నాయి అక్కడ. వచ్చే అలకి వెనకున్న సముద్రం కనబడట్లేదు. నేను మాట్లాడేది వినపడుతుంది కదా, వచ్చే అలకి వెనక సముద్రం కూడా కనబడట్లేదు. ఏమైంది? వద్దు కుడుతుంది, అది కలుస్తుంది, వద్దు. బెంచెస్కి డబ్బులు కట్టి పడుకుని పోవాలి. బాగుంది, సూపర్ ఉంది. వాటర్ వస్తున్నాయి. చూసావా సడన్ గా పెద్దలు వస్తుంది. ఏ దుమ్ము పిల్ల మీదకి వెళ్తుంది. సడన్ గా ఒక పెద్దలు వస్తుంది. బ్రా హుక్ ఇప్పేసిన, బికాస్ నాకు ఎప్పుడైనా కూడా బ్రా వేసుకోవాలంటే ఐ ఫీల్ టైట్. అందుకే ఎక్కడ ఎప్పుడైనా జర్నీ చేసినా బ్రా లేకుండా వేసుకునే బట్టలు వేసుకుంటా. ఎప్పుడైనా చున్నీ కప్పుకున్నానంటే అర్థం కూడా అదే. అట్లా ఎవరో పాటలు పెట్టారు రోయ్. అయితే ఈ బెంచెస్ ఇంకా తీసేస్తారంట మండే నుంచి. బెంచెస్ ఉండవంట అని చెప్పారు ఏదో. అలలు రాకాసి అల వస్తుంది, అల వెనక సముద్రం కనబడట్ల, అల మాత్రమే కనిపిస్తుంది. నా మీద నీడ ఉన్నా కూడా ఎండలో ఉన్నట్టుగా మండుతుంది ఏంటి కాలు వేడికి. నాకు గోవా అంటే ఎందుకు ఇష్టం అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి బట్టలు నాకు ఇష్టమైనట్టుగా వేసుకోవచ్చు. ఎందుకంటే లైక్ అందరు కూడా అలాగే వేసుకుంటారు కాబట్టి నాకు నచ్చుతుంది. అదే హైదరాబాద్లో విజయవాడలో ఇట్లా బట్టలు వేసుకులేను, ఇట్లా వేసుకుని తిరగలేను కదా, అది నచ్చుతుంది. అలా చూడండి ఎంత పెద్దగా వస్తుందో, అవి అలా చూడు ఎంత పెద్దగా వస్తుందో.
అమ్మో అలలు చూడు ఎట్లా వస్తున్నాయో బాబోయ్, బాగా పెద్దగా వస్తున్నాయి అలలు. మరేంటి జనాలకి ఏం భయం వేయట్లేదా? అలలు అంత పెద్దగా వస్తున్నాయి, చివరికి వచ్చేసరికి ఏమవుతుంది అలా? పాపని చూస్తుండు. పాపేది మన దగ్గర ఉందా? అమ్మో అలలు ఇంత పెద్దగా వస్తున్నాయి. ఎవరు ఏ పిల్లోడు? వెళ్ళిపోతాడు వాడు. అగో లైవ్ గార్డ్ వెళ్తున్నాడు చూసావా? చూసావా? కాపాడడానికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తాడు అన్న? ఇటే వస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోడు. నీకు ఒక విషయం చెప్పనా? ఆ పిల్లోడు అటు సముద్రం టెడ్డి పక్క జరుగురా కనబడట్లా. చూడు పెద్ద మనిషి కూడా కొట్టుకెళ్ళిపోతాడు. ఆ పిల్లోడు సముద్రంలోకి కొట్టుకెళ్తే భయపడాలి. సముద్రంలోకి కొట్టుకెళ్ళట్లేదు కదా, ఓన్లీ వాటర్ అంటే ఏమంటారు, నదిలోనే కదా కొట్టుకెళ్తున్నాడు. నదిలో కొట్టుకెళ్తే పర్లా. టెడ్డి పక్కకు జరుగు టెడ్డి, వీడియోలో ఏం పడట్లేదు. చూడు ఆ పిల్లోడు ఎట్లా ఏడుస్తున్నాడు చూడు. వాడికి కిస్మత్ మంచిగా, వీడు కూడా కొట్టుకొచ్చాడు చూడు. ఇక్కడ చేపలోడు అంటే నో ప్రాబ్లం. ఆ లైవ్ గార్డు భలే వెళ్ళాడే, లైవ్ గార్డు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ పిల్లోడే నీళ్ళలో కొట్టుకుపోయాడు. చిన్నపిల్లోడు అలా ఇలా కొట్టుకుపోయాడు. వాళ్ళ డాడీ ఉన్నాడు, లైవ్ గార్డు భలే వెళ్ళి తీసుకుని వచ్చాడు. అయితే ఏంటంటే ఆ పిల్లోడు సముద్రంలో కొట్టుకెళ్ళట్లేడు. ఇది నార్మల్ చిన్న పాయ నది, ఏం కాదు, ఇటు కొట్టుకొస్తాడు అంతే. ఇక్కడ ఏం లోతు ఉండదు. ఇది నదే, మామూలు నదిలో ఏం కాదు. సముద్రం లోపలికి లాక్కెళ్తే భయపడాలి కానీ సముద్రం బయటకే కదా అంటుంది, ఏం కాదు. ఇంక ఇటు ఏం కాదు, నదిలో కొట్టుకొచ్చినా నది ఏం కాదు. ఎందుకంటే వీటిల్లో ఫ్లోటింగ్ రాదు. ఫోన్ పట్టుకుని వెళ్ళాడుగా వాటర్లోకి. ఈ మధ్య ఐఫోన్లు, ఈ మధ్య కాదు ఎప్పటి నుంచో ఐఫోన్లు, ఇప్పుడు ఆడొచ్చి వీడికి వార్నింగ్ ఇస్తాడు చూడు. ఈ మధ్య ఐఫోన్లు చాలా కాలం బట్టి వాటర్లో ఐఫోన్లు పెట్టుకుని వాడచ్చు. అగో చూడు, వీళ్ళిద్దరిని స్టేషన్కి తీసుకెళ్తాడేమో. అగో చూసావా, అవి ఎక్కిపించుకుంటున్నాడు చూడు. కౌన్సిలింగ్ ఇస్తారేమో వాళ్ళకి, ఎక్కమంటున్నాడు బండి, కౌన్సిలింగ్ ఇస్తాడేమో వాళ్ళకి. అదిగో గాడీలో ఎక్కించంటున్నాడు. దేనికి అంటే వద్దంటే వెళ్ళారనా? కానీ లైవ్ గార్డ్ ఈజ్ వెరీ గ్రేట్ కదా, చూసి గబాల్లో పరిగెత్తి వెళ్ళాడు అతను. ఎంతమంది అండి చేసే పనికి ఇంట్రెస్ట్, చేసే పనికి ఏమనాలి, చేసే పనికి వాల్యూ ఇచ్చి న్యాయం చేసే వాళ్ళు ఎవరున్నారు? ఈతనేనా లైఫ్ గార్డ్ వెళ్ళాడు, పట్టుకున్నాడు. మళ్ళీ ఏమైంది? క్యాబ్ అంటే క్యాబ్ కొట్టుకుపోయింది. అలా కదన్నా, ఆ పిల్లోడు ఇప్పుడే కొట్టుకుపోయి వచ్చాడు, ఒక ఫీలింగ్తో ఉన్నాడు కదా. మళ్ళీ ఇప్పుడు ఆ పిల్లోడిని తీసుకెళ్తే ఎందుకు కదా? ఏమైంది? తీసుకురా అంటున్నాడు. ఏం చేస్తారు తీసుకెళ్ళి? ఓ మా గొడుగు ఎగిరిపోయింది, రివర్స్ మళ్ళీ పడింది. ఆ పిల్లోడు కొట్టుకుని వెళ్ళిపోయాడు. నువ్వు ఇంకా చిన్న పాపవి, అందుకనే చెమటలు కారుతున్నాయి కవి. ఓహోయబ్బా, అక్కడ నీడుందా? ఎక్కడ? నా పక్కన నీడుంది, సారీ నాన్న, ఇక్కడ ఆడుకో, నా పక్కన నీడుంది, ఆడుకో. వీడి బొమ్మలు ఇవ్వు. కొద్దిసేపు మాకు వాటర్ ఇక్కడికి వస్తాయి కదా, అప్పుడు వెళ్తూ. ఇప్పుడు డౌన్ ఉంది, అక్కడ కొట్టుకెళ్ళిపోతాడు. ఇక్కడ నీడలు ఆడుకోకొస్తే నువ్వు చెప్తే వినాలా? ఏమని తింటావా? జ్యూస్ తాగుతావా?
ఏది అడుగుతా నాకేముంది. మీకు ఎవడన్నా ఫ్రీగా ఇస్తున్నాడా? చేకింద పెట్టు. సీసమ్ అది గాజా. నిన్న ఒక పిల్లోడికి గాజు గీసుకుపోయింది కదా, బ్లడ్ వచ్చింది కదా. అది గాజు కాదులే. గాజు పెంకులు కూడా ఏం ముట్టుకోవద్దు. అయినా పడే మనకు అవసరం. ఆడుకో ఏరాలు వెళ్ళిపోయారా? అవి ఇసుకేస్తుంది నా మీద. ఆడుకోనా? ఏమైంది? వెయ్యద్దు. అమ్మో ఇసుకేస్తుంది నా మీద. అమ్మో ఇసుకేస్తుంది నా మీద. రెడ్డి వాళ్ళు వస్తారు జీప్ వేసుకొని. అమ్మా నా చెప్పటి ఇక్కడ ఆడుకోను ప్రశాంతంగా. పిల్లని ఎందుకు వెళ్తున్నావు నువ్వు? అమ్మో అవి నా మీద వాళ్ళు వచ్చి జీప్ వేసుకెళ్తారు. నేను నీడలు ఉందా? నీడలో లేదు. నీడలో ఉండా నానా? లేదు, ఎండలోకి వెళ్తుంది. నీడలో జరుగు, ఎండ వస్తుంది ముఖానికి. ఆడుకో. ఉండవాడికి ఎక్కడ వేడే మీ అమ్మ. నోట్లో కని తీసుకొచ్చింది. బాగుండేది కదా. లేదు ఇప్పుడు న్యూస్ వచ్చేది. అదేంటో నేను వీడియో తీస్తున్నప్పుడే మొన్న ఒక దగ్గర వేరే వాళ్ళది యాక్సిడెంట్ అయితే చూపించాను. ఈరోజేమో లైవ్ కొట్టుకుపోతుంటే చూపించాను. కానీ ఫ్రంట్ బ్యాక్ కెమెరా వస్తే నేను ఏం చూపిస్తాను, బ్యాక్ కెమెరా నాకు కనిపిస్తుంది. చూసానా? నాకు కనిపించింది. నాకు బాగుంది. బాగా ఎవడరా నా మీద పడుతున్నావు? వచ్చి ఎవడరా నువ్వు నా మీద పడుతున్నావు? గోడికి ఎగిరిపోయాను. ఎవరిది? అయ్యో గోడికి మంది కూడా ఎగిరిపోతుంది. అమ్మ రూపాయి కూడా ఇవ్వద్దు. అంతే. ఇంకా అందరు పేరెంట్స్ ఇంకా హాలిడేస్ అయిపోతే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు మనం ఇంకా పిల్లలు స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళ స్కూల్ డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి ఇంకా మనం ఇంకా రొటీన్ లైఫ్ అయిపోద్ది. ఇంటర్వ్యూస్, షూట్స్ అని కాల్స్ అయితే బాగానే వస్తున్నాయి. చూడాలి ఇంకేమవుతుందో. అమ్ములు నేనేమంటున్నా, నా చెప్పు కూడా ఇవ్వమ్మా. నా చెప్పు ఇసిరేసావు ఎందుకు అట్లా? కుక్క ఎత్తుకెళ్ళిపోతామ్మా చెప్పు. ఓ లవ్ సింబల్ నువ్వేసావా? కాదురా, గురుగులు ఇమ్మంటే గురుగులు ఇచ్చేసావు. కవర్ ఓపెన్ చేసి ఇవ్వవా? ఏం గుచ్చుకుంటుంది? డబ్బులు ఇచ్చి అండలో పడుకుంటారు. సూపర్. ఈ వీడియో ఎప్పటికి అప్లోడ్ అవుతుందో తెలియదు, బికాజ్ నెట్ అయిపోతుంది అంతా.